ఏపీలో వైసీపీ ఎన్నికల ప్రచార హోరు దూకుడుగా సాగుతుంది. రోజుకు 3 సభల చొప్పున పాల్గొంటున్న ముఖ్యమంత్రి జగన్ నేడు కూడా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఉదయం ఒంగోలు పార్లమెంట్ పరిధిలో కొండపి నియోజకవర్గంలోని టంగుటూరులో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం కడప పార్లమెంట్ పరిధిలోని మైదుకూరు చేరుకుని 4 రోడ్ల జంక్షన్లో ఏర్పాటు చేసిన సభకు హాజరవుతారు. ఆ తర్వాత రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పీలేరు నియోజకవర్గం కలికిరిలో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు సీఎం జగన్. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. ఏపీలో వైసీపీ ఎన్నికల ప్రచార హోరు దూకుడుగా సాగుతుంది. రోజుకు 3 సభల చొప్పున పాల్గొంటున్న ముఖ్యమంత్రి జగన్ నేడు కూడా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఉదయం ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కొండపి నియోజకవర్గంలో టంగుటూరులో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం కడప పార్లమెంట్ పరిధిలోని మైదుకూరు చేరుకుని 4 రోడ్ల జంక్షన్లో ఏర్పాటు చేసిన సభకు హాజరవుతారు. ఆ తర్వాత రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పీలేరు నియోజకవర్గం కలికిరిలో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు సీఎం జగన్. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సుధాకర్, చెప్పండి. సుధాత్రి, సార్వత్రిక ఎన్నికల తేదీ సమీపించే కొద్దీ ప్రధాన పార్టీల కీలక నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో ఇక పై ప్రచారాన్ని జోరందుకుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ సుడిగాలి పర్యటన నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఏదైతే ఇప్పటికే మేమంతా సిద్ధం సభలతో సీఎం జగన్ జిల్లాలోని కందుకూరు, మార్కాపురం, దర్శి, కనిగిరి, పొదిలి నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ రోజు టంగుటూరులో కొండేపు నియోజకవర్గంలోని టంగుటూరులో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ఉదయం 10 గంటల సమయంలో టంగుటూరు చేరుకొని ఇక్కడ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఏదైతే కొండేపు నియోజకవర్గంలో సీఎం జగన్ పర్యటనను ఎన్నికల ప్రచారాన్ని ఏదైతే విజయవంతం చేసేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్ ఏదైతే సభను విజయవంతం చేసేందుకు మాత్రం అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో జరిగే కొండేపు నియోజకవర్గంలో ఈ రోజు టంగుటూరులో జరిగే ప్రచార సభ మాత్రం సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ అనంతరం మధ్యాహ్నం పార్లమెంట్ పరిధిలోని కడప పార్లమెంట్ పరిధిలోని మైదుకూరుకు వెళ్తారు. ప్రధానంగా ఏదైతే నియోజకవర్గంలో ఏదైతే ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పలు నియోజకవర్గాల్లో సీఎం జగన్ పర్యటించే నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో జరిగిన రాష్ట్రంలో ఏదైతే సీఎం జగన్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధితో పాటు నియోజకవర్గ స్థాయిలో జరిగిన అభివృద్ధిని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఇప్పటికే ఏదైతే నవరత్నాలకు సంబంధించి ఆ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దీంతో పాటు వచ్చే ఎన్నికల్లో తాము గెలిస్తే ప్రజలకు ఏం చేస్తామనే దానిపై సీఎం జగన్ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి. మరోవైపు ఈ రోజు ఏదైతే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ రోజు టీడీపీకి చెందిన నారా లోకేష్ తో పాటు నందమూరి బాలకృష్ణ కూడా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సంబంధించి ఏదైతే సాయంత్రం 4 గంటల సమయంలో లోకేష్ ఒంగోలు వస్తారో అక్కడ యువజన ఏదైతే విద్యార్థులతో పాటు యువతతోటి నారా లోకేష్ ముఖాముఖి నిర్వహిస్తున్నారు. దీంతో పాటు హిందూపురం ఎమ్మెల్యే ఏదైతే నందమూరి బాలకృష్ణ కూడా కొండేపు నియోజకవర్గంలో మర్రిపూడితో పాటు చంద్రలూపాడు నియోజకవర్గంలో బాలకృష్ణ పర్యటిస్తున్నారు. మొత్తంగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతలు మాత్రం తమ ప్రచారాన్ని మాత్రం ఉధృతం చేశారు. సుధాకర్, ఈ రోజు జగన్ ఎన్ని నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు? సుధాత్రి, సీఎం జగన్ మాత్రం ఈ రోజు మొత్తం మీద 3 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేరనున్నారు. ఇప్పటికే ఏదైతే ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కొండేపు నియోజకవర్గంలో
టంగుటూరులో ఉదయం 10 గంటల సమయంలో ప్రచార సభ నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం సభ అనంతరం మధ్యాహ్నం కడప పార్లమెంటు పరిధిలోని మైదుకూరు చేరుకుంటారు. దీంతో పాటు రాజంపేట పార్లమెంటు పరిధిలోని పీలూరు నియోజకవర్గంలో కలిగిరిలో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. మొత్తంగా ఏదైతే వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సీఎం జగన్ మాత్రం సుడిగాలి పర్యటన నిర్వహిస్తున్నారు. ఏదైతే ప్రభుత్వం ఇంతవరకు సీఎం జగన్ ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ పథకాలు అభివృద్ధితో పాటు ఏదైతే తాము వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే నవరత్నాలతో పాటు నవరత్నాలు కొత్తగా విడుదల చేసిన మేనిఫెస్టోని మాత్రం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఏదైతే ప్రభుత్వం అందిస్తున్న ప్రస్తుతం సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయితేనే ప్రజలకు మరింత లబ్ధి చేకూరుతుందని చెప్పేసి ప్రచారం కొనసాగిస్తున్నారు. మొత్తంగా నియోజకవర్గ స్థాయిలో అభ్యర్థుల గెలుపు మాత్రం సీఎం జగన్ ఎన్నికల ప్రచారాన్ని మాత్రం ఉధృతం చేస్తున్న పరిస్థితి. అయితే ఈ రోజు ప్రతిపక్షాలపై ఎలాంటి విమర్శలు చేసే అవకాశం ఉంది? సుధాత్రి, ఇప్పటికే ఏదైతే గతంలో చంద్రబాబు పాలనకి సీఎం జగన్ పాలనకి ఉన్న వేరియేషన్ ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ఎండగడుతూ దీంతో పాటు సీఎం జగన్ ఏదైతే తన 5 ఏళ్ల పాలనలో ఇంటింటికి అందించిన నవరత్నాలు ఏదైతే పెన్షన్ కార్యక్రమాలు అయితేనేమి మిగతా ఏదైతే రైతు బంధు మొత్తం మీద నవరత్నాల పథకాలను మాత్రం పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దీంతో పాటు తన ఏదైతే వచ్చే ఎన్నికల్లో నవరత్నాలు మేనిఫెస్టోని మాత్రం పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రజల్లో కూడా వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ని గెలిపించాలి, సీఎం జగన్ ని గెలిపిస్తేనే వచ్చే ఎన్నికల్లో వచ్చే ప్రభుత్వంలో కూడా మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పేసి సీఎం జగన్ చెప్తున్న పరిస్థితి. దీంతో పాటు నియోజకవర్గ స్థాయిలో ఏదైతే అభ్యర్థులు ఉన్నారో వారి గెలుపుకు మాత్రం తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు. ఇప్పటికే పార్లమెంటు ఏదైతే నియోజకవర్గ స్థాయిలో ఎక్కడైతే పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. అక్కడ అభ్యర్థుల గెలుపుకు మాత్రం వైఎస్ఆర్సీ శ్రేణులు భారీ వర్క్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ కూడా ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో స్థాయిలో జిల్లా స్థాయిలో ఒకే రోజు 3-4 సభలు ఉండే విధంగా సుడిగాలి పర్యటన నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏదైతే మేమంతా సిద్ధం బస్సు యాత్రతో పాటు ఇప్పటికే 6 నియోజకవర్గాల్లో సీఎం జగన్ పర్యటించారు. ఇక ఈ రోజు మాత్రం ఒంగోలు పార్లమెంటు పరిధిలోని కొండేపు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని సీఎం జగన్ చేపట్టనున్నారు. ఏదైతే మొత్తంగా సీఎం జగన్ పర్యటన మాత్రం వైఎస్ఆర్సీపీ శ్రేణులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎక్కడెక్కడ భారీ జనసమీకరణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పాటు సీఎం జగన్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని ఏదైతే నియోజకవర్గ స్థాయిలో అభ్యర్థులు మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే సీఎం జగన్ ని మరోసారి మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పేసి ఏదైతే అభ్యర్థులు మాత్రం ప్రజల్లోకి ప్రచారాన్ని తీసుకెళ్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.